Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. లాస్ట్ నైట్ అయితే యాపిల్ వాళ్ళు మనకి ఎమర్జెన్సీ SOS వయా శాటిలైట్ ఫీచర్ని అయితే ఐఫోన్ 14 డివైజెస్కి రోల్ అవుట్ చేశారు. అసలు ఇది SOS వయా శాటిలైట్ అంటే ఏంటి, అసలు ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి అసలు ఈ ఎమర్జెన్సీ SOS వియా శాటిలైట్ అనే ఫీచర్ ఓన్లీ 4 ఐఫోన్స్కి మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. ఆ 4 వచ్చేసి ఐఫోన్ 14 Pro Max, ఐఫోన్ 14 Plus, ఐఫోన్ 14 Pro అండ్ ఐఫోన్ 14. అంటే ఓన్లీ ఐఫోన్ 14 సిరీస్ డివైజెస్కి మాత్రమే మనకి ఇది ఎమర్జెన్సీ SOS వయా శాటిలైట్ ఫీచర్ అనేది వర్క్ అవుతుంది. ఎమర్జెన్సీ SOS వయా శాటిలైట్ ఫీచర్ అనేది ఓన్లీ ఫ్యూ కంట్రీస్కి మాత్రమే వర్క్ అవుతుంది. ప్రస్తుతానికైతే మనకి కెనడా అండ్ యూఎస్లో మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. జర్మనీ, ఐర్లాండ్, యూకేకి అయితే నెక్స్ట్ కమింగ్ అప్ మంత్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫీచర్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే మనకి సెల్యులార్ కనెక్షన్ ఉండదు అండ్ వైఫై కవరేజ్ కూడా లేని సిచ్యువేషన్స్లో మాత్రమే మనం ఈ శాటిలైట్ కనెక్షన్ అనేది యూజ్ చేసుకోగలుగుతాము. సో చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మనకి పల్లెటూరులోకి వెళ్ళినా అక్కడ మనకి సిగ్నల్ ఉండదు, లేదు అంటే ఊటీ వెళ్ళినా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి అక్కడ నెట్వర్క్ అవైలబుల్గా ఉండదు అనమాట. మీరు హైకింగ్కి వెళ్ళి దారి తప్పిపోయినా లేకపోతే మీకు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఈ ఎమర్జెన్సీ SOS శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా 2 గ్రూప్ ఆఫ్ పీపుల్కి కనెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉంటారు కదా, మీ ఇమీడియట్ ఫ్రెండ్స్, లేదు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పేరెంట్స్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లోకి యాడ్ చేసుకొని ఉంటాము. సో మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ యాడ్ చేసుకున్నామా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ ఎమర్జెన్సీ SOS అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని ఉంటాయి. నేనైతే మా డాడీ, మా సిస్, మా మామ్ని యాడ్ చేసుకున్నాను. 3 మెంబర్స్ని నేను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లో యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఒకవేళ వైఫై నెట్వర్క్ లేకపోయినా, లేదు అదే సిచ్యువేషన్స్లో సెల్యులార్ నెట్వర్క్ లేకపోయినా నన్ను శాటిలైట్ నెట్వర్క్ ద్వారా నేను ఎక్కడున్నాను అనేది వీళ్ళ ముగ్గురు ట్రాక్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎవరైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్లోకి యాడ్ చేయాలి అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లోకి వెళ్ళి కింద బాటమ్కి స్క్రోల్ చేస్తే యాడ్ టు ఎమర్జెన్సీ సర్వీసెస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మన ఎమర్జెన్సీ కాంటాక్ట్లోకి యాడ్ అయిపోతారు. సో ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఆ పర్సన్ మీకు ఏమవుతారు, రిలేషన్ ఏంటి అని ఉంటుంది అనమాట. సో మీ రిలేషన్ ఇచ్చుకొని మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్లోకి యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లో చూస్తే ఇప్పుడు అనిల్ కూడా నా ఫ్రెండ్ లాగా యాడ్ అయిపోయారు. సో ఇలా మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఎవరైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లో యాడ్ చేసుకోకపోయినా యాడ్ చేసుకోండి. ఓన్లీ శాటిలైట్ కమ్యూనికేషన్ కనే కాదు, మీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉండి మిమ్మల్ని మీ తరపు నుంచి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలన్నప్పుడు ఇలా యాడ్ చేసుకున్న కాంటాక్ట్స్కే రీచ్ అవుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, మనకి పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ అలానే మెడికల్ సర్వీసెస్ అనమాట. ఈ ముగ్గురికి ఒకటేసారి మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మనకి టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఆర్ ఫోన్ రూపంలో ఇమీడియట్ మెసేజ్ అనేది డెలివర్ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్ ఎలా యూజ్ చేయవచ్చో చూద్దాం. మీ కనుక సెల్యులార్ నెట్వర్క్ అండ్ వైఫై నెట్వర్క్ లేని సిచ్యువేషన్స్లో మీ లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది కదా, ఈ లాక్ ఆర్ అన్లాక్ బటన్ని 5 times క్లిక్ చేయాలన్నమాట. 1 2 3 4 5. సో ఇక్కడ చూసారు కదా మనకి 8 5 4 3 అని వస్తుంది. సో మనకి ఈ టైంలో మనకి ఎమర్జెన్సీ కాల్ అయితే వెళ్తుంది అనమాట. నేనైతే కాల్ డిస్కనెక్ట్ చేశాను బికాజ్ అన్నెసెసరీగా మనం ఎమర్జెన్సీని రీచ్ అవ్వకూడదు. బికాజ్ ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. మనం టైం వేస్ట్ చేయడం ద్వారా వేరే వాళ్ళ అవసరంలో ఉంటే వాళ్ళు ఇబ్బంది వస్తుంది కాబట్టి నేను కాల్ కట్ చేసేసాను. మీరు జస్ట్ ఏదో ఆడుకోవడానికి కానీ లేకపోతే వస్తారా లేదా అని టెస్టింగ్ అయితే చేయొద్దు, ఖచ్చితంగా వస్తారు. మనం అన్నెసెసరీగా మనం ఎమర్జెన్సీ రీచ్ అవుతామేమో అని యాపిల్ వాళ్ళే ముందే ఇంటెలిజెంట్గా థింక్ చేసి ఒక డెమో రూపంలో మనకి ఐఫోన్ 14 సిరీస్ డివైజెస్లో అయితే ఇన్బిల్డ్గా ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఒకసారి ఇప్పుడు ఆ డెమో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో మీ దగ్గర కనుక ఐఫోన్ 14 సిరీస్ డివైజెస్ ఉండి iOS 16.1.1 లేదు అంటే iOS 16.1 వర్షన్స్లో ఉంటే ఓవర్ నైట్ మనకి ఈ ఆప్షన్ అయితే రోల్ అవుట్ అవుతుంది అనమాట. మీరు సెపరేట్గా ఏమీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో డెమో ఎలా టెస్ట్ చేయొచ్చో చూద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ ఎమర్జెన్సీ SOS అని ఉంటుంది. కిందకి స్క్రోల్ చేస్తే
ఆల్ ద వే బాటంలో చూసారా ట్రై డెమో అని ఉంది కదా. సో ఈ డెమో ఏంటి అంటే మీకు ఐఫోన్ మనకి శాటిలైట్కి ఎలా కనెక్ట్ అవ్వాలి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అనేది ఒక చిన్న శాంపుల్ రూపంలో చూపిస్తున్నారు అనమాట. అప్పటికప్పుడు యూస్ చేయాలి అంటే మనకి అర్థం అవ్వకపోవచ్చు ఆ హడావిడి టెన్షన్లో ఉండి. ఒకసారి మనం డెమో ట్రై చేసామనుకోండి ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో యూస్ చేయాల్సినప్పుడు కంగారు పడుకోకుండా యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఎమర్జెన్సీ సర్వీసెస్కి కాల్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ మనకి కనెక్షన్ లేకపోయినా మన కాల్ వాళ్ళకి రీచ్ అవ్వని సిచ్యువేషన్స్లో అక్కడ ట్రై ఎమర్జెన్సీ టెక్స్ట్ వయా శాటిలైట్ అనే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఇది క్లిక్ చేసి మనం టెక్స్ట్ రూపంలో మెసేజ్ సెండ్ చేయొచ్చు. ఇక్కడ మనకి నేను ఇప్పుడు చెప్పిందంతా రాస్తుందనమాట. కింద చూస్తే ట్రై డెమో అని ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు అబౌట్ శాటిలైట్ కనెక్షన్ అని చెప్పి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్కి కాల్ ట్రై చేయండి. ఇన్ కేస్ కాల్ కనెక్ట్ అవ్వకపోతే టెక్స్ట్ రూపంలో కాంటాక్ట్ చేయండి అని చెప్పి రాసింది. కింద నెక్స్ట్ అని ఉంది కదా, క్లిక్ నెక్స్ట్. మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు కాల్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఆ క్వశ్చన్స్కి ఎంత కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మనకి అంత త్వరగా వాళ్ళు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో క్లిక్ నెక్స్ట్. ఇక్కడ చార్ట్ రూపంలో ఎలా కనెక్ట్ అవ్వచ్చో చూపిస్తున్నారు. కింద టెస్ట్ శాటిలైట్ కనెక్షన్ ఉంది కదా, లెట్స్ క్లిక్ దాట్. అది క్లిక్ చేయగానే మనకి సెల్యులార్ అండ్ వైఫై కనెక్షన్స్ టర్న్ ఆఫ్ చేస్తున్నాను అడుగుతుంది అనమాట. క్లిక్ టర్న్ ఆఫ్. మన ఫోన్ని స్కైకి క్లియర్ వ్యూ వచ్చేలాగా పెట్టమని చెప్తున్నారు అనమాట. బికాజ్ మనకి శాటిలైట్స్ అంతా పైననే ఉంటాయి కాబట్టి శాటిలైట్ కనెక్షన్ రావడం కోసం మనల్ని ఫోన్ లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ చేయమని చూపిస్తుంది అనమాట. శాటిలైట్ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉండడం కోసం నన్ను అయితే రైట్కి టర్న్ చేయమని అడిగింది. సో ఇక్కడ రైట్కి టర్న్ చేస్తుంటే ఇక్కడ చూసారా కీప్ పాయింటింగ్ ఎట్ శాటిలైట్ అని చూపిస్తుంది. సో నేను ఆ డైరెక్షన్లో ముందుకు వెళ్తూ ఉంటే నా శాటిలైట్ కనెక్షన్ స్ట్రాంగ్ అయ్యి చార్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చాట్లో అయితే మీ లొకేషన్ సెండ్ చేయమని అడుగుతుంది. నేనైతే శాన్ హోజే కాలిఫోర్నియా అని చెప్తున్నాను. టాప్లో మన శాటిలైట్ కనెక్షన్ ఎంత ఉంది అనేది చూపిస్తూ ఉంటుంది. సో మీరు కాన్సన్ట్రేషన్ ఒకసారి మీ శాటిలైట్ కనెక్షన్ మీద కూడా పెట్టుకోవాలి. మనకి ఆ గ్రీన్ యారో ఎటు చూపిస్తుంటే మీరు అటు మూవ్ అవుతూ ఉంటేనే మనకి శాటిలైట్ కనెక్షన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. లేదు అంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. సో నేనైతే శాన్ హోజే కాలిఫోర్నియా అని చెప్పి సెండ్ చేయగానే పైన చూసారా మెసేజ్ అయితే శాటిలైట్ ద్వారా మెసేజ్ సెండ్ చేస్తుంది అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ అయితే మీరు బ్రేక్ డౌన్ అవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నా అనమాట. సో నేనేం చెప్తున్నాను అంటే నేను దారి తప్పిపోయాను, నాకు మెడికల్ కండిషన్ కూడా కావాలి అని చెప్పి మెసేజ్ సెండ్ చేస్తున్నాను. మెసేజ్ సెండ్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ పైన చూసారా శాటిలైట్ కనెక్షన్ పూర్ అని చూపిస్తుంది. ఎప్పుడు మన శాటిలైట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు కూడా మీ ఫోన్ని ఆ డైరెక్షన్లో మూవ్ చేస్తూ ఉండాలి. సో నేను మళ్ళీ కొంచెం సైడ్కి తిరగగానే మళ్ళీ నాకు శాటిలైట్ కనెక్షన్స్ గ్రీన్లోకి వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, అక్కడ ఏమన్నా ఫ్యూయల్ కానీ గ్యాస్ లీక్ కానీ ఉందా అని అడుగుతున్నారు. నేనైతే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఏం అవ్వలేదు, జస్ట్ ఐ నీడ్ డైరెక్షన్స్ అని చెప్పి మెసేజ్ సెండ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన వైఫై కానీ లేకపోతే ఎల్టీఈ నెట్వర్క్ కానీ ఏమీ లేదు. ఇది మొత్తం శాటిలైట్ ద్వారానే మనం కమ్యూనికేట్ చేస్తున్నాము. సో చూసారు కదా, ఇలా అయితే మనం శాటిలైట్ కమ్యూనికేషన్ యూజ్ చేసుకొని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లేదు అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్కి మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ని ఎలా కాంటాక్ట్ చేయొచ్చో చూసాము. ఇందాక మనం చూసాం కదా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లిస్ట్లోకి యాడ్ చేసాము. సో ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లిస్ట్కి మన లొకేషన్ రూరల్ ఏరియాస్లో ఉన్నప్పుడు ఎలా సెండ్ చేయొచ్చో చూద్దాం. మన ఫోన్లో ఫైండ్ మై యాప్ ఉంటుంది కదా, ఫైండ్ మై ఓపెన్ చేసి ఇక్కడ మీ అని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మై లొకేషన్ వియా శాటిలైట్ అని ఉంది కదా. ఇన్ కేస్ మీ కనుక నెట్వర్క్ లేని సిచ్యువేషన్స్లో శాటిలైట్కి కనెక్ట్ అయినప్పుడు మీకు ఇక్కడ యాక్టివేట్ అయి ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా మీ లొకేషన్ అనేది ఇక్కడ నుంచి ట్రేస్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఇలా అయితే మనం ఐఫోన్ 14 సిరీస్ డివైజెస్లో శాటిలైట్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే ప్రస్తుతానికి ఓన్లీ యూఎస్ అండ్ కెనడాలో మాత్రమే వర్క్ అవుతుంది. ఇండియాలో కూడా త్వరగా ఈ ఫీచర్ వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాస్ మనకి ఇండియాలో అన్ని చోట్ల నెట్వర్క్ 100% ఉండదు కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది అని నా ఒపీనియన్. త్వరలో ఈ ఫీచర్ ఇండియాలో కూడా చూడాలని కోరుకుంటున్నాను. నాకైతే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. అందరికీ ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది అని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక 10-15 మంది లైఫ్ సేవ్ అయినా కానీ మనకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అయినట్టే కదా. అందరూ ఎప్పుడైనా ట్రబుల్లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ ఉంటుంది అని చెప్పి ప్యానిక్ అవ్వకుండా యూస్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.